Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజున మనం కస్టమ్స్ ఆఫీసులో ఉద్యోగాల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం. అయితే ఈ కస్టమ్స్ ఆఫీసులో ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులు, హవాల్దార్ పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు, ఇవి మూడు రకాల పోస్టులు వీళ్ళు భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం మనం. అయితే మనకి అప్లికేషన్స్ ఆన్లైన్ మోడ్లో అప్లై చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్ ఇది. దీని ద్వారా మాత్రమే మనం అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్లు పరిశీలించరు. ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి చెప్పాను కదండి, ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులు 10 ఉన్నవి. జీతం వచ్చేసరికి 25,500 నుండి 81,100 వరకు. అలాగే హవాల్దార్ పోస్టులు 14 ఉన్నవి. జీతం వచ్చేసరికి 18,000 నుండి 56,900 వరకు. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 2 పోస్టులు ఉన్నవి. జీతం వచ్చేసరికి 18,000 నుండి 56,900 వరకు జీతం ఉంది. అలాగే ఎలిజిబిలిటీ విషయానికి వచ్చేసరికి చూస్తే కనుక మనం ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన పోస్టులు వచ్చేసరికి ఇవి 10 ఖాళీలు ఉన్నవి. ఇందులో సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి నాన్ గజిటెడ్ పోస్టులు అనమాట. ఇందులో గజిటెడ్ ఆఫీసర్ కాదు. అలాగే ఎవరైనా సరే డిగ్రీ పూర్తి చేసి ఉన్నవాళ్ళు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఎవరైనా 8,000 కీ స్పీడు, టైపింగ్ స్పీడు ఉండాలని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక వయసు విషయానికి వచ్చేసరికి 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల లోపు వయసు ఉండాలి 1 జనవరి 2025 నాటికి. ఇక తర్వాత పోస్టు విషయానికి వచ్చేసరికి హవాల్దారి పోస్టు. ఇది కూడా నాన్ గజిటెడ్ పోస్టు. జీతం వచ్చేసరికి 18,000 నుండి 56,900 వరకు జీతం ఉంది. క్వాలిఫికేషన్కి వచ్చేసరికి మెట్రికులేషన్ పాస్ అయితే సరిపోతుంది. వయసు విషయానికి వచ్చేసరికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 27 సంవత్సరాలు గరిష్ట వయో పరిమితి ఉందన్నమాట. ఈ వయో పరిమితి 1వ తేదీ జనవరి 2025 నాటికి కట్ ఆఫ్ డేట్గా తీసుకున్నారు. అలాగే ఇక్కడ తర్వాత విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి కూడా ఒకసారి పరిశీలించండి. ఇవి కూడా పరిశీలించి మీరు నోటిఫికేషన్ పూర్తిగా పరిశీలించిన తర్వాత అప్లై చేసుకోండి. ఇక తర్వాత పోస్ట్కి వచ్చేసరికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ అంటారు. ఇది కూడా నాన్ గజిటెడ్ పోస్టు. 18,000 నుండి 56,900 వరకు జీతం అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసరికి మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. కనీస వయసు 18 సంవత్సరాలు, గరిష్ట వయసు 20 సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది. అయితే వీరికి కూడా కట్ ఆఫ్ డేట్ 1/5/2025గా నిర్ణయించడం జరిగింది. వీరికి కూడా వయసు సడలింపు ఉంది. స్పోర్ట్స్ పర్సన్కి అయితే 5 సంవత్సరాల వయసు సడలింపు ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే 10 సంవత్సరాల వయసు సడలింపు ఉంది. బీసీ అభ్యర్థులకైతే 8 సంవత్సరాల వయసు సడలింపు ఉంది. దీని అనుగుణంగా అభ్యర్థులు పరిశీలించుకోండి. ఇక ఎలిజిబిలిటీ స్పోర్ట్స్ పర్సన్కి స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఏ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ మొత్తం ఎన్ని రకాల పోస్టులు అనే స్పోర్ట్స్ కేటగిరీలో 64 స్పోర్ట్స్ కేటగిరీలో అర్హత సాధించిన వారికి పోస్టులు ఇస్తారని ఇక్కడ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు ఒకసారి ఇవి కూడా పరిశీలించండి. ఇంకేమైనా విషయాలు ఉంటే కనుక చూద్దాం మనం. ఇక్కడ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో అయితే వారికి సర్టిఫికేట్ ఇచ్చిన వారికి అదొక అవార్డెడ్ 1, తర్వాత నేషనల్ కాంపిటీషన్స్ 2, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ 3, ఈ ఏదైతే కాంపిటీషన్స్ ఉన్నాయో ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఒకసారి వీటిని పరిశీలించుకోండి. ఏ స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్న వాళ్ళ లాస్ట్ 3 ఇయర్స్ వాటిని మాత్రమే పరిశీలిస్తామని ఇవ్వడం జరిగింది. 2022, 23, 24 అని చెప్పడం జరిగింది. ఒకసారి అభ్యర్థులు నోటిఫికేషన్ని పరిశీలించుకోండి. అలాగే ట్రావెలింగ్ అలవెన్స్ ఉంటుంది. అప్లికేషన్ చెప్పాను కదండి, ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ మోడ్లో ఇచ్చిన అప్లికేషన్లు మాత్రమే పరిశీలిస్తారు. అభ్యర్థులు గుర్తుంచుకోండి. చెప్పాను కదా, మరలా ఒకసారి మనకి ట్యాక్స్ అసిస్టెంట్, హవాల్దార్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నవి.
ఎవరైనా సరే ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరైనా సరే మనం ఇండియాలో ఉన్నవారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. మరి తక్కువ జీతంతో మనకి ఎక్కువ జీతంతో ఉన్న పోస్టులు కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మీకేమైనా ఈ పోస్టులు దరఖాస్తు చేసుకోవడంలో కూడా సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మన జ్ఞానలోక వెబ్సైట్ నుండి ఉంచాను. ఒకసారి మీరు అక్కడ నుండి అయినా సరే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.